స్విమ్మింగ్ వస్తుందా అందరికి? గజ ఈతగాడు హర్ష పప్పి ఒకసారి హారన్ సౌండ్ చేయాలి నువ్వే పప్పి. కొరన్ బీచ్ లా మనం ఫిషింగ్ చేస్తున్నాం. వన్ పీస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఏం ఫ్రూట్ గెస్ చేయండి. పోజింగ్ టైం అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వ్లాగ్. టుడే ఇస్ డే 3 ఇన్ ఫిలిపీన్స్. సో నిన్ననే మనం ప్యూర్టో ప్రిన్సెసా నుంచి ఎల్నాడాకి వచ్చినాం. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 5 hours ఆఫ్ డ్రైవ్ ఉండే. అండ్ నిన్న మీకు సిటీ టూర్ మొత్తం చూపించిన ప్యూర్టో ప్రిన్సెసాది. సో ఇవాళ ఏంటంటే మేము ఎల్నాడోలో టూర్ కవర్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్మోస్ట్ 2 days ఉంటాము. ఇవాళ రోజు మొత్తం టూరేకే సరిపోతుంది. అండ్ మేము వచ్చేసి లైమ్ రిసార్ట్లో స్టే చేస్తున్నాం. మేము 2 rooms తీసుకున్నాం. నేను చూపిస్తాను రూమ్ మొత్తం. ఇందులో బ్రేక్ఫాస్ట్ కూడా కాంప్లిమెంటరీ ఉంది. 7th floorలో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మనం చూపిస్తా. ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఫ్రీ అంట, అన్లిమిటెడ్. అది కూడా టేస్ట్ చేద్దాం. సో ఇది నా రూమ్ అండ్ అది శృతిక రూమ్. 331 నా రూము. సో ర్యాక్స్ వచ్చారు ఇక్కడ పక్కన అండ్ 2 బెడ్లు ఉన్నాయి. సో టెలివిజన్, వ్యూ చూసుకోండి, సూపర్ ఉంది వ్యూ. అటు సైడ్ బీచ్ ఉంది. అండ్ యా మీకు చెప్పిన కదా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉందని. సో ఇక్కడ చూడండి ఏమేమి పెట్టిరో. సలాడ్స్ ఉన్నాయి. శుద్ధిగా నాకు కూడా పెట్టేసి అట్లానే. అండ్ ఓట్ మీల్, ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే క్రాబ్ అండ్ కార్న్. ఐ వాంట్ టు ట్రై దిస్. ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంది, చికెన్. అండ్ శృతిగా ఇది బీఫ్, ఇది దినకూరి, ఇది చికెన్. ఓకే, స్టీమ్ రైస్, క్రేజీ పెట్టారు ఫుడ్. ఓకే, సాల్టెడ్ లేడీ ఫింగర్ అంట. యా నైస్, ఫుడ్ బాగుంది ఇక్కడ. అండ్ బ్రెడ్ అండ్ స్లైసెస్, టోస్ట్ చేసుకోవడానికి జామ్. అండ్ ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి, వెయిట్ బ్రెడ్. ఇక్కడ మీట్ పీసెస్ ఉన్నాయి. ఐ థింక్ దిస్ వన్ పోక్, ఇది బీఫ్. కెలాగ్స్ ఉన్నాయి అండ్ కార్న్ఫ్లెక్స్ ఉన్నాయి. కాఫీ, టీ, ఇక్కడ జ్యూస్ కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే డెజర్ట్స్ కూడా ఉన్నాయి, టేస్ట్ చేద్దాం. డిఫరెంట్ కలర్ఫుల్ ఉంది డెజర్ట్స్. ఇది మళ్ళా మీట్, మనకు అవసరం లేదు. ఓకే, ఇది చీజా? ఊబే అంటే ఫిలిపీన్స్ స్పెషల్ స్వీట్ పొటాటో, పర్పుల్ స్వీట్ పొటాటో. అచ్చా, నిన్న మనం ఐస్ క్రీమ్ తిన్నాం చూడు, సో దాంతో వేస్తారా? ఓకే. ఇది హ్యాంప్ అంటే? హ్యామ్ అంటే కౌది మీట్. నో మనకు అది అవసరం లేదు. ఇది కూడా అవసరం లేదు. సో ఇదేంటి? కసావా కేక్. అది ఓకే, మనం పెట్టేసుకుందాం. ఫ్రూట్స్, చికెన్, క్రాబ్, కార్న్ సూప్ అంట. వీళ్ళు కూడా పెట్టుకున్నారు. హాయ్ శృతిక. హాయ్ పప్పి, గుడ్ మార్నింగ్. చలో లెట్స్ డిగ్ ఇన్ గాయ్స్, లెట్స్ డిగ్ ఇన్. ఎట్లా శృతిక ఫుడ్ బాగుందా పప్పి? కార్న్, క్రాబ్స్ సో ట్రై చేద్దాం. బాగుంది. యూనిక్ ఉంది. క్రాబ్, కార్న్ సూప్. సో రౌండ్ 2 మేము రైస్ అండ్ చికెన్ తింటున్నాం. శృతిక కూడా అదే ఉంటుంది అండ్ పప్పి కూడా అదే ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ టేస్ట్ చేసి శృతిక ఎట్లుంది? మీరు కూడా ఫిలిపీన్స్ రండి, ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ చేయండి. ఫ్రీ, ఇది మాకు ఫ్రీయే మొత్తం, అందుకే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్.
ఎస్ ఇంక్లూడెడ్. బాగుంది, చాలా బాగుంది. నిజంగానా? ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. అదే ఎలా ఉంది? బాగుంది బాగుంది. మొత్తం నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతుంది. ట్రై సైకిల్ ఎక్కినాం, క్రేజీ ఉంది. ఎల్నాడో బీచ్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇవాళ ఏందో టూర్ క్యాన్సిల్ అయింది మనది. టూర్ ఎందుకు క్యాన్సిల్ అయింది? బికాస్ ఆఫ్ క్లైమేట్ అన్నాడు. క్లైమేట్ మాత్రం మంచిగానే కనిపిస్తుంది నాకు, వాన కూడా లేదు. బట్ ఎందుకు ఈస్ట్ గవర్నమెంట్ వద్దు టూరిస్ట్లు వెళ్ళకండి అని చెప్పిండు. మేబీ వేవ్స్ ఎక్కువ వస్తున్నాయేమో. బీచ్లో వెళ్ళాక వేవ్స్ బట్టి చెప్తా యా. సో ఇప్పుడే పొద్దున్న 4 AM మాకు మెయిల్ వచ్చింది గవర్నమెంట్ నుంచి, లైక్ ఇట్లా యూనో టూర్స్ అని క్యాన్సిల్ అవుతున్నా అని. రీజన్ ఏమో చెప్పలేదు. రీజన్ లైక్ క్లైమేటిక్ కండిషన్స్ అని చెప్పినారు. చూద్దాం. కానీ క్లైమేట్ అయితే నార్మలే ఉంది. మరి బీచెస్ ఎట్లున్నాయో, వేవ్స్ ఎట్లున్నాయో చెక్ చేద్దాం. లాస్ట్ బీచ్కి వచ్చేసినాం మనం. ఎల్నాడో బీచ్ ఇది. క్రేజీ ఉంది కదా, వ్యూ చూడండి. బీచ్ చాలా చిన్నగా ఉంది. ఇది షిప్స్ ఉన్నాయి. అండ్ ఐ డోంట్ నో ఎందుకు క్యాన్సిల్ చేసిరో ట్రిప్ గవర్నమెంట్. వేవ్స్ కూడా నార్మలే ఉన్నాయి. యా, వెళ్దాం. లోపల కూడా వెళ్ళాలని ట్రై చేస్తా. క్రేజీ ఎంజాయ్ చేస్తారు అందరూ. సో మన ఫ్రెండ్స్ వచ్చేసారు. హాయ్ గైస్. హాయ్. సో శంకర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎందుకు క్యాన్సిల్ అయింది కదా ట్రిప్ మనది. సో బేసికలీ మనకు తెలిసిందే కదా, అన్ని చోట్ల లైక్ వానలు బాగా పడుతున్నాయి. వీ హ్యాడ్ సీన్, వి గాట్ అలర్ట్ ఇన్ ద ఫోన్స్ యాజ్ వెల్ దట్ రెడ్ రెయిన్ఫాల్, ఆరెంజ్ రెయిన్ఫాల్ అలా పడుతుంది కదా. సో బేసికల్గా ఫిలిప్పీన్స్లో ఏంటంటే 3 ఆప్షన్స్ ఉంటాయి. లైక్ హూ ఆర్ ఎల్స్ టు కమ్, లైక్ ఇట్స్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి బేస్డ్ అపాన్ వాట్ యూ బుక్. సో కరెంట్లీ వీఆర్ అట్ ద వ్యూ పాయింట్ ఆఫ్ లైక్ ఇన్లాండ్. లెట్ మీ షో ఇట్ బ్రో. బ్రో, ఇది ఇన్లాండ్ అనమాట. ఇందులో వచ్చేసరికి మొత్తం ఓవరాల్ బీచెస్. ఇటు మన వైజాగ్ ఇటు బీచెస్ ఎక్కువ ఉంటాయి కదా, ఇలా బీచెస్. ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ కంపేరింగ్ ఇట్, బట్ ఇట్స్ లైక్ సో ఫార్ బెటర్ అనమాట. చాలా చాలా బాగుంది. చూసారు బీచెస్ కదా. సో ఇక్కడ కూడా మనకు రైట్స్ బోర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మేము ఇక్కడ కనుక్కున్నాము. ఈ బోర్డ్ ఆప్షన్ వచ్చేసరికి 1800 చెప్పారు. ఆల్మోస్ట్ మేము ఇక్కడ చూడొచ్చు కదా, లాంగ్ డిస్టెన్స్లో 2 ఐలాండ్స్ మధ్య తీసుకెళ్తారంట. అక్కడి నుంచి ఇక్కడ రైట్ ఒక యాక్చువల్గా ఏంటంటే బ్రో, ఇక్కడ వచ్చేసరికి మనకి సేఫ్ జోన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ఒక 20 kilometers వెళ్ళాం అనుకున్నా, వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఉంది. 20 kilometers వరకు సేఫ్ జోన్, ఇంకొంచెం లాంగ్ వెళ్తే డేంజర్ అనమాట. సో మనం ప్లాన్ ఏలో మనం ఇంక్లూడ్ చేసుకుని రైడ్లో ఇంకొంచెం డీప్కి వెళ్తాం. సో ఆ డీప్కి వెళ్ళటం వల్ల ఏంటంటే ఇట్స్ నాట్ సేఫ్. సో ఈరోజు ఎక్స్పెక్ట్ చెప్పిన రేపు డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తాం. యా, మనం ఇవాళ ట్రిప్ క్యాన్సిల్ అయినట్టే. ఇప్పుడు మనం ట్రిప్ సికి వెళ్తాం అనుకుంటా రేపు కదా. రేపు ప్లాన్లో ట్రిప్ సి ఉంది. ట్రిప్ సి చూసాము. ఒకవేళ క్లైమేటిక్ కండిషన్స్ అప్పటి వరకు సెట్ అయినాయి అనుకో, మనకి ట్రిప్ సికి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు ఏంటంటే మనము ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసాము. ఇక్కడ ఇప్పుడు బీచెస్ అయితే రిస్క్ అనిపిస్తుంది కదా. ప్లేసెస్, లోకల్ సైట్ సీయింగ్స్, క్లైమేటిక్ నేచర్స్ అవన్నీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి చూసాం. సో ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే ఇప్పుడు వెహికల్ కూడా కావాలి మనకి. వెహికల్ కూడా రెంట్కి తీసుకొని వెళ్దాం. ఓకే, చలో. సో చూడండి, పండు ట్రై చేసి. సో గాయస్, ఇందాక మీకు చెప్పినా కదా, లైక్ ఏంటంటే గవర్నమెంట్ టూర్స్ అని క్యాన్సిల్ చేసింది డ్యూ టు క్లైమేటిక్ కండిషన్స్. సో మేము ఏం చేస్తున్నామంటే, మేము ఇప్పుడే స్కూటీ రెంట్కి తీసుకున్నాము. 3 తీసుకున్నాం అనమాట. మేము టోటల్ అరౌండ్ 5 members ఉన్నాం. సో 3 స్కూటీస్ మేము రెంట్కి తీసుకున్నాం అనమాట. సో ఏం లేదు, ఇక్కడ పక్కనే బీచెస్ ఉన్నాయి. చాట్ జీపీటీ యూజ్ చేసినాము టూర్ గైడ్ లేకుండా. చాట్ జీపీటీ మా టూర్ గైడ్ అయ్యింది ఇప్పుడు. సో బీచెస్ ఉన్నాయి, అందుకే రెంట్కి తీసుకున్నాము ఎక్స్ప్లోర్ చేయడానికి, లోకల్ సైట్ సీయింగ్స్ అన్ని. హర్ష అక్కడ ఎక్కడో ఫాస్ట్గా వెళ్ళిపోయాడు, వాడే రైడర్ లాగా. మేము ఇక్కడ మెల్లగా వెళ్తున్నాము. చూస్తే మీరు ఇక్కడ ఇది ఒక చిన్న టౌన్లా ఉంది. ఘాట్ రోడ్ దాటి వచ్చేసామన్నమాట. సో ఫుల్ ఘాట్ రోడ్స్ అండ్ టోటల్ ఫారెస్ట్ ఇదంతా వెనకాల మీకు కనిపిస్తే. సో ఇంకో శంకర్ వెళ్తున్నాడు. శంకర్ హాయ్. సో ఇప్పుడు మేము వెళ్తున్నది లియో బీచ్కి. చూద్దాం ఏమవుతుందో. సో ఏం లేదు, ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ అంటే ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు మొత్తం లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, ఈడ మాత్రం రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంది.
కొంచెం కన్ఫ్యూజ్ అవుతుర్రు మా పోరలు. సో పప్పి వాళ్ళ వెహికల్కి అయితే హారన్ లేదంట. పప్పి హారన్. పప్పి ఒకసారి హారన్ సౌండ్ చేయాలి నువ్వే. పప్పి హాయ్ హర్ష. We are going to Leo Beach. లియో. Let's explore completely. లియో. శృతిక ఈస్ బ్యాక్. ఇప్పుడు ఏంటంటే ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం అనమాట. సో లియో బీచ్కి ఇంకో మన గాయస్ వచ్చేస్తున్నారు వెనక. సో పండుగ స్టిల్ డ్రైవింగ్. నేను డ్రైవ్ చేస్తా అంటే వద్దంటున్నాడు, భయపడుతున్నాడు. అట్లుంటుంది మరి నా డ్రైవింగ్. సో ఓకే, బ్యాక్ క్యాంప్ పెట్టి మీకు చూపిస్తాను చూడండి. సో సీ ది రోడ్స్ బాగున్నాయి కదా. మేబీ ఇలా గవర్నమెంట్ ఇక్కడ రోడ్ వేయలే అనుకుంటా. సో గుంట్ల ఉన్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసినాం, పక్కనే ఉన్నాం. చెట్లే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ మధు, అట్లా ఎక్స్పీరియన్స్ ఇలాంటివి ఎప్పుడైనా చూసావా నువ్వు ఇండియాలో? ఆల్మోస్ట్ కేరళ కూడా ఇట్లానే ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది కేరళ కూడా. సో అది ఇది సేమే, కానీ ఇది కూడా మంచిగా ఉంది, అది కూడా మంచిగా ఉంది. రెండు తక్కువ చేయలేను నేను, ఎందుకంటే అది నా హోమ్ ల్యాండ్ ఇండియా అనేది. ఇక్కడ చూడండి రిసార్ట్స్ అన్నీ బాగుంది, బాగా మెయింటైన్ చేసినారు రోడ్స్ కానీ ప్లేసెస్, ప్లాంటేషన్ కానీ బాగుంది. ఎంట్రన్స్ క్రేజీ ఉంది లియో బీచ్కి. చుట్టూ ఫారెస్ట్, మధ్యలో బ్రిడ్జ్ టైప్ ఉంది, క్రేజీ ఉంది. చూడండి ప్లాంటేషన్, చూడు చాలా ఓల్డ్ ట్రీస్ ఇవన్నీ, బాగుంది కదా. ఎంట్రన్స్ క్రేజీ ఉంది. లియో యా, లియో మూవీయా. తలపతి విజయ్. యా, ఇప్పుడే వెహికల్స్ పార్క్ చేసినాం. సో లియో బీచ్ అంట, చూడేద్దాం. ఈత కొడదాం. ఓకే, లియో. స్విమ్మింగ్ వస్తుందా అందరికి? గజ ఈతగాడు హర్ష. శృతి నీకు వస్తుందా? మీ ఎంబీబీఎస్ కోర్సులో నేర్పారు స్విమ్మింగ్? నేర్పించారు స్టార్టింగ్ బిఎస్ లో, కానీ మేము నేర్చుకోలేదు. వన్ పీస్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఏం ఫ్రూట్ గెస్ చేయండి. ఏస్ ది ఫైర్ ఫ్రూట్. ఇది చూడండి ఎన్ని ఉన్నాయి. శుద్ధిగా కావాలా ఫైర్ ఫ్రూట్? యూ వాంట్ 5 పవర్స్? ఏస్ అయిపోతావా? యా, పోజింగ్ టైం. దిస్ ఇస్ ద బీచ్, లియో బీచ్. ఇది ఇప్పుడే తినడానికి వచ్చినాము. ఇక్కడ ఎల్నాడో టౌన్కి వచ్చినాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం డిష్ ఫేమస్ శృతిగా? నార్మల్గా అన్ని సిసిక్స్ తింటారు ఎక్కువ ఫిలిపినోస్. సో అంటే చిన్న పీసెస్ ఉంటాయి, చికెన్ చిన్న పీసెస్ తోటి చేస్తారు విత్ మనకి ప్లెయిన్ రైస్ ఇస్తాడు అనమాట. సో అట్లా అనమాట. అదే ఆర్డర్ చేసినాము. లియో బీచ్ కవర్ వేసుకొని వచ్చినాము. ఇక్కడ నుంచి మళ్ళా కొరం బీచ్ అన్న, ఇంకోటి ఏంది నాగ్పాన్ బీచ్ అన్న వెళ్తాము. వెళ్ళి అక్కడ మేము ఫుడ్ తినడానికి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ చికెన్ తత్లో ఆర్డర్స్ అంటారు. తత్లో ఆర్డర్స్ చికెన్ తత్లో అంటే ఓకే. ఇంకా వెయిటింగ్ చేస్తున్నాం, ఆమె ఇందాక నుంచి తేవట్లేదు, తెస్తే బాగుంది. బీచ్ చాలా బాగుంది. ఇక్కడ పలావన్ దగ్గర ఎవరు వచ్చినా ఇక్కడ తప్పకుండా ఈ బీచ్కి మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిందే. బీచ్ అంత బాగుంది. మన ఇండియాలో గోవాలో బీచ్లు ఎలా ఉంటాయో అలానే అంతే బాగున్నాయి. ఇంకా ఫారినర్స్ కూడా ఉంటారు, ఫారినర్స్ ఎక్కువ. సో అందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే అందాలని, ఆ బీచ్ అందాలని తప్పకుండా అందరూ చూడాలని కోరుకుంటున్నాం. సో మా ఫ్రెండ్ ఇప్పుడే అందాలు చెప్పాడు కదా, ఏ అందాలో మీ ఊహకే వదిలేస్తున్నాము.
సో బీచ్ గురించి మాట్లాడితే వ్యూ పాయింట్స్ ఇంకా చాలా బాగుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో దయచేసి మీరు వేవ్స్ అయితే మాత్రం క్రేజీ అసలుకి. నా ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇండియాలో నేను కొంచెం ఫేర్ ఉంటే ఎందుకంటే లోపలికి వెళ్ళాలని. సో బ్రో హెల్ప్ తీసుకున్నాను. సో లోపలికి వెళ్ళాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మీరు వస్తే తప్పనిసరిగా ఇన్ కేస్ మీరు వాటర్ అంటే భయం అయితే లోపలికి వెళ్ళండి, ఏం కాదు. సో మరి లోపల కాదు, వెళ్ళిపోండి కొంచెం. ఎస్, వెళ్ళండి. ఎస్ మీరు ఇన్ కేస్ ఏమన్నా ట్రిప్కి ప్లాన్ చేసుకోకపోతే స్కూటీస్లో వెళ్ళండి, ఇది బెస్ట్ ఆప్షన్. మేము స్కూటీస్ రెంట్ చేసాము, స్కూటీస్లో వెళ్ళాము. ఇవి ఇన్లాండ్ బీచెస్ అంటారు. మిగతా అంతా బ్రో కవర్ చేస్తారు. నేనేం చెప్పను, నో మాటలు, ఓన్లీ తిన్నాక మాట్లాడతాను నేను. ఓకేనా? మీరందరూ ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు కొత్తగా అనిపిస్తుంది. మాకు అంత నార్మల్గానే ఉంది. కాకపోతే యా, ఫిలిప్పీన్స్ ఎవరైనా రావాలనుకుంటే బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్తాను. ఎందుకంటే మొత్తం బీచెసే ఉంటాయి కాబట్టి బెస్ట్ ఎక్స్పీరియన్స్. అన్ని బీచెసే కదా, ఏం వెళ్తాం అనొచ్చు కానీ బట్ ఒక్కొక్క బీచ్కి ఒక్కొక్క బ్యూటీ పాయింట్స్ ఉంటాయి. సో విజిట్ చేయండి అన్ని బీచెస్. సో ఈ వీడియోలో ఇంకా చాలా బీచెస్ కవర్ అవుతాయి. సో ఈ వీడియో చూసాక మీకు కూడా ఆబ్వియస్లీ ఫిలిప్పీన్స్ రావాలంటే సో బుక్ చేసుకొని ఫిలిప్పీన్స్ రండి. ఈ పండు పటేల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. పొగలు ఎట్లా వస్తున్నాయి చూడండి. ఇదే ఏంది డిష్ పేరు? చికెన్ సిసిక్. గుడ్డేది అట్లనే ఉంది, ఉడకలే అట్లనే చేస్తాం. బట్ మన ఇండియాలో మంచి, మన కాలేజ్ దగ్గర బాగుంటుంది, మా కాలేజ్ దగ్గర బాగుంటుంది, ఫేమస్. మీ కాలేజ్ ఫేమస్ అది. ఇట్లా మిక్స్ చేసుకోవాలా ఇక్కడ? ఎందుకంటే బాయిల్ అవుతుంది కాబట్టి. నార్మల్గా అయితే ఆ హీట్కి బాయిల్ అయిపోతుంది, ఆ హీట్కి బాయిల్ అయిపోతుంది. Cheers guys, let's dig it. ఏమైందంటే మన హర్ష బ్రో ఉన్నాడు కదా, పెద్ద బాబుగాడు హ్యాండ్లోకి ఏమంటే మొత్తం ఎట్లా తిప్పేసినాడు. సో ఇప్పుడు మన బండి స్టార్ట్ అవుతలేదు. సో ఇప్పుడు 2 బైక్సే ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు హర్షని మళ్ళీ పంపించాం ఇంకో బైక్ తీసుకొని రమ్మని. ఇది ఒక క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ దీనికి క్రేజీ అనాలో స్కేరీ అనాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే టైంకి వెళ్ళాలి, కాకపోతే ఇలా పనులు లాంటి మధ్య జరుగుతూ ఉంటాయి. సో డోంట్ స్టెప్ బ్యాక్, గో ఫార్వర్డ్. ఇప్పుడు చిన్న రోల్ ప్లే అనమాట. ఇప్పుడు మన సరౌండింగ్లో హర్ష లేడు, బయటకు పంపించేసినాం కాబట్టి ఇప్పుడు హర్ష గురించి మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు ఇది శృతిక, ఇది నేను హర్ష. ఎగ్జాంపుల్ ఏం కాదు. అయితే ఇప్పుడు నర్స్ స్టేషన్లో ఏదైనా పని చెప్తే ఇప్పుడు శృతిక నాకు నర్సింగ్ పోయి ఏదైనా అడుగు అని చెప్పు. నర్స్ దగ్గరికి ఏమైనా అడుగు రాబో. ఇప్పుడు నేను హర్ష కదా, ఏం అడగాలి? నువ్వు వెళ్ళొచ్చుగా, నువ్వేం చేస్తున్నావు? నేను వెళ్ళను, నువ్వే వెళ్ళు, నిన్నే పిలిచారు. నీ ఫ్లోర్ అది, నా ఫ్లోర్ కాదు. సరేలే, ఏం అడిగిద్దంటావు? సరేలే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఈజ్ దేర్ ఎనీ మెడిసిన్ పేజ్ పో? ఏందేమ్మా చూసినా చూడదు. ఎక్స్క్యూజ్ మీ పో, ఈజ్ దేర్ ఎనీ మెడిసిన్ పేజ్? There was a medicine page, right? No, John. No. Intern page. No, John. పేజ్ ఏం లేదంట. నేను అడిగిన 2 సార్లు మెడిసిన్ పేజ్ ఉందా అని. ఏం చేయాలి ఇప్పుడు? ఆమె కావాలనే పిలుస్తున్నట్టుందిలే. సో పిలుస్తుంది కదరా, పోరా. నేను ఏం లేదు శృతిక, నేను అడిగాను ఆ అమ్మాయిని. ఆమెనే కదరా పిలిచేది ఇప్పుడు. మరి ఆమె కావాలని చేస్తుందా? నాకే దొరుకుతారు ఇట్లాంటి నర్సులు అందరూ. అయినా నేను బోన్ ఇప్పుడు పేషెంట్ చచ్చిపోయి, నాకు అవసరం లేదమ్మా. నాకు ఏమైనా శాలరీ ఇస్తున్నారా? వాడిని బొమ్మను వాడు ఉన్నాడుగా ఇంకొకడు, మన ఇద్దరమే చేస్తున్నావా పని? ఏ పేజ్ వచ్చినా నువ్వే తీసుకుంటున్నావు, నేనే తీసుకుంటున్నా. వాడు ఏమైనా చేస్తున్నాడా? ఎమర్జెన్సీ రా, పోతావా పోవా, నువ్వు ఆడు నేను పోతాను. సో మొత్తానికి సాధించినాం. కొత్త వెహికల్ ఎక్స్చేంజ్ చేసేసినాం ఆ వెహికల్. ఆ వెహికల్ ఏమవుతుందంటే హ్యాండిల్ లాక్ వేసేస్తే అది ఆన్ అవ్వట్లేదు అస్సలు. మళ్ళీ వాళ్ళ
యూనో ఆడ పనోడు వచ్చి అది తీసుకొని వెళ్ళిపోయినాము. అండ్ పప్పి మస్తు ఫైట్ చేసింది వాళ్ళతోటి, అది రికార్డ్ చేయలేకపోయినాం, కానీ ఈ క్రెడిట్ మొత్తం పప్పికే ఇవ్వాలి. ఏమంటావు శృతిగా? ఫైట్ చేసి ఇంకో వెహికల్ తీసుకొచ్చి వాళ్ళు యాక్చువల్లీ ఏం చెప్పినారంటే ఆఫ్ ప్రైస్ ఇచ్చేస్తాము అన్నట్టు మాట్లాడినారు. మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇక టైం అయిపోయింది. సో ఏంటంటే ఇంకా టైం లేదు కాబట్టి వాళ్ళని అరేంజ్ చేయమన్నాము ఇంకొక వెహికల్. సో ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్తున్నాం అంటే కొరంగ్ బీచ్కి వెళ్తున్నాము. సో అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మీరు చూస్తే ఇక్కడ చాలా పెద్ద మౌంటైన్స్, అంటే దీనికి ట్రెక్కింగ్ కూడా లేదు, అంటే స్కేరీ మౌంటైన్స్ అనమాట, పైనకి మనం వెళ్ళలేము. ఇదే బీచ్ వ్యూ, కొరంగ్ బీచ్. షిప్స్ చూడండి, కానీ అవును యా అలలు చాలా పెద్దగా వస్తున్నాయి. మైట్ బి ఇదే వన్ ఆఫ్ ద రీజన్ ఉండొచ్చు. ఇక్కడనే ఇంట్లుంటే లోపల కూడా హెవీ ఉండొచ్చు అలలు, అందుకే గవర్నమెంట్ ఇవాళ బ్యాన్ చేసింది టూర్స్. మైట్ బి రేపు ఉండొచ్చు అనుకుంటా, వెదర్ కూడా సహకరిస్తే రేపు టూర్ కవర్ చేస్తాం. ఈ మౌంటైన్ చూడ క్రేజీ ఉంది, పెద్ద ఉంది మౌంటైన్. వాటర్ చూసుకోండి, ఇక్కడ కూడా నుంచి కింద దిగొచ్చు, ఏమంతా ఎక్స్పెరిమెంట్ వద్దు మనకి. సో ఆడ ఫిషింగ్ చేస్తారు శృతిగా, ఫిషెస్ వాడదాం. ఒకవేళ ఫిష్ దొరికితే ఏం చేద్దాం, ఫ్రై చేసుకుందామా, ఏం చేద్దాం చెప్పు? పెంచుకుందామా? ఎందుకంటే మన ఆల్ఫా సింగిల్ కదా, బాయ్ కదా, సో ఒక ఫీమేల్ దొరికింది అనుకో. అచ్చా, ఒకవేళ మేల్ దొరికితే ఎట్లా? మళ్ళీ మేల్ దొరికితే ఏముంది, మేల్ కూడా వేసేద్దాం, ఇద్దరు బ్రదర్స్ అవుతారా? ఓకే, చూపిస్తాను మీకు. ఫిషింగ్ చేస్తారు ఇక్కడ. బ్రో, హౌ మెనీ ఫిషెస్ యూ క్యాచ్ టుడే? నో లక్. కెన్ ఐ రికార్డ్ while you fishing? Yeah. Where came from? I'm from India. India. Yeah. You know, From Thailand. you're from Thailand? Sawadee Cup. I don't think so. You, Oh, it's joking. and you from? Philippines. Philippines. Okay. We came from Manila. You know Manila? Yeah, Manila. Let's do fishing. ఇది పడ్డా అనుకో. కొరంగ్ బీచ్లో మనం ఫిషింగ్ చేస్తున్నాం, చూద్దాం దొరుకుతాయా లేదా అని. కొంచెం వెయిట్ చేద్దాం. చూసినాం ఆడ ఫిషింగ్ కూడా చేసినాం, ట్రై చేసిన. ఫిషింగ్ ఇష్టం నాకు చేయడం, చేసి ఫిష్ అట్లే పట్టుకొని ఆడనే వండుకొని తింటే క్రేజీ ఉంటుంది. సో నెక్స్ట్ మనం పోయేది బీచ్ వచ్చేసి, బీచ్ పేరు ఏంటి శృతిగా? సన్సెట్ పాయింట్ అన్నమాట, అక్కడ పక్కనే బీచ్ ఉంది. ఆ బీచ్ పేరు చెప్పొచ్చు కదా? నాగ్ ప్యాన్ బీచ్కి వెళ్తున్నాము. అక్కడ సన్సెట్ వ్యూ పాయింట్ కూడా ఉంది. సో ఆడనే కొంచెం ఆల్మోస్ట్ 4 PM అవుతుంది, సన్సెట్కి ఇంకా 2 hours టైం ఉంది. సో ఆడనే మన డ్రింక్స్ తాగేసి కొంచెంసేపు బీచ్లో టైం స్పెండ్ చేసి. సో శృతిగా ఫిలిప్పీన్స్లో లైక్ సన్సెట్ ఎట్లా ఉంటుంది? నువ్వు ఆల్మోస్ట్ ఇక్కడ 5 years ఉన్నావు కదా, సో ఎట్లా ఉంటుంది బీచ్ వ్యూలో సన్సెట్ ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. మొత్తం ఒకటేసారి స్కై అంతా ఫైర్ వచ్చేసినట్టు ఆరెంజ్ అయిపోతుంది. స్కై అంటే ఆరెంజ్ రెడ్డిష్, ఐ కాంట్ ఏబుల్ టు డిస్క్రైబ్ ఇట్. మీకు చూపిస్తాం మేము, మీరే చెప్పండి ఎట్లుందో అని. చాలా బాగుంటుంది ఫిలిప్పీన్స్లో స్కై, అంటే సన్సెట్ టైంలో. సన్ రైజ్ కూడా బాగుంటుంది, బట్ సన్సెట్ చాలా బాగుంటుంది. స్పెషల్ కదా ఈ వ్యూ పాయింట్, మనం పోయేది కూడా. యా, మంచిగా చూపిస్తాం వీళ్ళకి. అండ్ వన్ మోర్ థింగ్ ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా నేను. ఇదే అనుకోడా, నేను ఇందాక అన్నా కదా మా రెసార్ట్లో 7th floorలో స్విమ్మింగ్ పూల్ ఉందని. సో ఇట్లా రోడ్డు మీదకే వెళ్తున్నాము. దిస్ ఇస్ ద స్విమ్మింగ్ పూల్ వ్యూ ఆఫ్ అవర్ రెసార్ట్. మా రెసార్ట్ది స్విమ్మింగ్ పూల్ ఇది. ఎగ్జాక్ట్లీ బీచ్ వ్యూ ఉంటుంది. సన్సెట్ కూడా అవుతుండవచ్చు ఇక్కడ నుంచే. అండ్ కింద కూడా చూసుకుంటే ఓపెన్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ మనం ఈవినింగ్ వద్దాం, ఈవినింగ్ వచ్చి నేను చూపిస్తా వ్యూ పాయింట్. క్రేజీ ఉంది ఇక్కడ నుంచి. ఇదే మా రెసార్ట్, ఇప్పుడు ఉంటున్న రెసార్ట్. రైట్ సైడ్ చూసుకోండి, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి మీకు. అవన్నీ ఐలాండ్సే. ఫిలిప్పీన్స్ చుట్టూ
ఫిలిపీన్స్లో దగ్గర ఎన్ని 2000 దాకా ఐలాండ్స్ ఉండొచ్చు అశ్వతిగా. యా, చిన్న చిన్న 2000 దాకా ఐలాండ్స్ ఉండొచ్చు. అండ్ నాకు ఎగ్జాక్ట్లీ కౌంట్ తెలియదు, నేను ఒకసారి గూగుల్లో చెక్ చేస్తా. చుట్టూ ఐలాండ్సే, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఆ రోడ్ చూడండి, రోడ్ కూడా సూపర్ ఉంది. మొత్తం పెద్ద అడ్వెంచర్ లానే ఉంది. కిందికి చూడండి, మొత్తం స్లోప్ ప్యారలల్ ఉంది మొత్తం ఇట్లా మీదికి. బ్రేక్ మీదనే పోతుంది, నేను రేస్ కూడా ఇస్తలేదు వెహికల్ని. చలో వచ్చేసినాం గాయస్ ఫైనలీ. దిస్ ఇస్ ది సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట ఫిలిపీన్స్లో. ఎల్ నెడో ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ సన్సెట్ వ్యూ పాయింట్ ఇక్కడ. అందరూ ఆల్రెడీ ఆల్మోస్ట్ వచ్చేసినారు సన్సెట్కి. బీచ్ కూడా క్రేజీ ఉంది చూడండి. వాట్ హ్యాపెండ్ గాయ్స్? చూసుకోండి, ఇక్కడ ఒక అమ్మాయి మర్మెట్ తయారు చేస్తుంది. నైస్. యా, దిస్ ఇస్ ద వ్యూ. అక్కడ సన్ కనిపిస్తున్నట్టుంది, ఇంకా మీదనే ఉంది. ఆల్మోస్ట్ 4:30 అవుతుంది, ఇంకా 1.5 hour ఉంది. ఇది దా బీచ్ అంటే. క్రేజీ ఉంది, సూపర్ ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ బీచెస్ ఇన్ ఫిలిపీన్స్. జెల్లీ ఫిషెస్. సో వాటర్లో జెల్లీ ఫిషెస్ ఉన్నాయి. జెల్లీ ఫిషెస్ స్టింగ్ వేస్తాయి, కొంచెం మండుతుంది. చాలా కొంచెం కాదు, ఎక్కువనే మండుతుంది. నా గోవాలో ఎక్స్పీరియన్స్ అనమాట. శృతిగా ఎట్లుంది బీచ్? నార్మలా? వాట్ అబౌట్ యూ పప్పీ? స్విమ్మింగ్ చేద్దామా పప్పీ? లెట్స్ స్విమ్. జెల్లీ ఫిషెస్. జెల్లీ ఫిషెస్ పట్టుకుందాం. జెల్లీ ఫిషెస్ని పట్టుకునే తరీకా ఉంటుంది, మన దాని స్టింగ్స్ని పట్టుకోవద్దు. మీద హెడ్ పట్టుకుంటే ఏం కాదు. అది నీకు తెలియకుండా పట్టుకో మధు అన్నది ఏమంటది అంటే, అది వచ్చి కొరికేసి వెళ్ళిపోతుంది, తర్వాత నీకు మండుతుంది. ఏదో ఏదో కొరికింది అనిపిస్తుంది అప్పుడు. సరే, ఇప్పుడు మండితే డాక్టర్ శృతిగా ఉంది, డాక్టర్ పప్పి ఉంది. ఏం చేయాలి, దానికి ట్రీట్మెంట్ మాయిశ్చరైజర్ పెట్టినా కూడా కొద్దిసేపు మండుతుంది, కొద్దిసేపు వరకు ఓడ్చుకోవాలి. పక్క ఓడ్చుకుంటాం. ఏమంటావు పప్పి? ఓడ్చుకుందాం కదా. కావాలంటే ఒకటి వదులుకోవాలి. యా, కరెక్ట్. నోట్ దిస్ పాయింట్. నేను వదులుకొని అయితే పొర్రి. సరే, వెళ్తున్నాం. క్రేజ్ ఉంది కదా. అలలు పెద్దగా వస్తున్నాయి.